హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పర్ఫెక్ట్ స్ట్రాటజీ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, మనము DFCCL 2021 రిక్రూట్మెంట్కి సంబంధించి ఆల్రెడీ మనము కొన్ని కస్టమర్ రిలేషన్షిప్కి సంబంధించి క్లాసెస్ కంప్లీట్ చేసుకున్నాము. సో ఈ క్లాస్ అనేది దానికి కంటిన్యూషన్గా ఉంటుంది. సో ఆల్రెడీ 10 క్లాసెస్ మనము కంప్లీట్ చేసుకున్నాం ఫ్రెండ్స్. సో ఎవరైనా చూసినట్లయితే ఫస్ట్ ఆ 10 క్లాసెస్ చూసిన తర్వాత ఈ క్లాస్ చూడండి, అప్పుడే మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా? సో మనము ప్రీవియస్ క్లాస్లో ఇంపార్టెంట్ అక్రోనిమ్స్ చూసాం కదా. సో ఈ క్లాస్లో మనము ఫర్దర్గా మనము నెక్స్ట్ టాపిక్ని ఇంకా కంటిన్యూ చేయబోతున్నాము. సో చూడండి, మనకు రెండు అక్రోనిమ్స్ అనేవి మిగిలిపోయాయి. అవి ఏవంటే ఫస్ట్ వన్ వచ్చేసి ఎస్ఏఎల్ అంటే మనకు వచ్చేసి చూడండి, ఇక్కడ సేల్స్ యాక్సెప్టెడ్ లీడ్ ఒకటి. నెక్స్ట్ ఎస్క్యూఎల్ అంటే సేల్స్ క్వాలిఫైడ్ లీడ్. ఏఎల్ అంటే యాక్సెప్టెడ్, క్యూఎల్ అంటే క్వాలిఫైడ్. సో మనకి ఎగ్జామ్స్లో ఇంపార్టెంట్ సిఆర్ఎంకి కస్టమర్ రిలేషన్షిప్కి సంబంధించి మనకు ఫుల్ ఫామ్స్ అడుగుతారు కాబట్టి, సో మనము ఎవరైనా చూడట్లే ప్రీవియస్ క్లాస్లో నేను అన్ని ఫుల్ ఫామ్స్ అనేవి కంప్లీట్ చేశాను, పూర్తిగా చెప్పడం జరిగింది. సో అవి ఆ క్లాస్ చూడండి, తర్వాత ఈ క్లాస్ చూడండి. ఓకేనా? సో ఇది ఆ క్లాస్కి, అంటే ప్రతి క్లాస్ కూడా కంటిన్యూషన్గా ఉంటుంది ఒకదానికొకటి. ఓకేనా? ఓకే. సో అలాగే ఛానల్లో ప్లేలిస్ట్ కూడా ఉంటుంది. సో ప్లేలిస్ట్లో వెళ్తే మీకు స్టార్టింగ్ నుంచి ప్రతి ఒక్క క్లాస్ కూడా ఉంటుంది. సో ఇక మనము చూసినట్లయితే సిఆర్ఎం టూల్స్. సో సిఆర్ఎం టూల్స్ అంటే మనకు సిఆర్ఎం అంటే ఏంటి ఫ్రెండ్స్? మనకు కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్. సో కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్కి సంబంధించిన టూల్స్ అంటే ఏ విధంగా ఉంటాయి? సో వాళ్ళు వాడే డిఫరెంట్ సాఫ్ట్వేర్ కావచ్చు, సో డేటాబేస్, సో ఇలాంటివన్నీ కూడా టూల్స్ అని మనం చెప్పొచ్చు. ఓకేనా? సో చూడండి, ఇట్ ఈస్ ఎ సాఫ్ట్వేర్ దట్ ఈస్ డిజైన్డ్ టు స్టోర్ అండ్ మేనేజ్ కస్టమర్ డేటా. అంటే ఇది ఒక సాఫ్ట్వేర్. ఆ సాఫ్ట్వేర్ ఏం చేస్తుందంటే మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కస్టమర్స్, అంటే వాళ్ళ ప్రిఫరెన్సెస్ బట్టి, వాళ్ళు చేసే ఎక్స్పెండిచర్ బట్టి, సో వాటి అన్నిటి గురించి వాళ్ళ మెయిల్ ఐడి కావచ్చు, వాళ్ళ ఫోన్ నంబర్స్ కావచ్చు, సో ఇలాంటివన్నీ కూడా వాళ్ళకి సంబంధించిన డేటా అనేది స్టోర్ చేసి దాన్ని మేనేజ్ చేస్తూ ఉంటాయి. ఓకేనా? అది మనకు ఇదొక టూల్ అనమాట. నెక్స్ట్, ఇట్ ఈస్ ఎన్ ఇంటెలిజెంట్ డేటాబేస్ దట్ ఈస్ బిల్ట్ అరౌండ్ రిలేషన్షిప్. అంటే మనకు ఇదొక ఇంటెలిజెంట్ డేటాబేస్ అని చెప్పొచ్చు, ఎందుకంటే మనకు దీనిలోనే సెగ్రిగేషన్ కూడా చేస్తారు వాళ్ళు. అంటే వాళ్ళకు హై ప్రాఫిట్ కస్టమర్స్ ఎవరు, లో ప్రాఫిట్ కస్టమర్స్ ఎవరు అని. సో వాళ్ళకి ఎంత ఫ్రీక్వెంట్గా వాళ్ళ దగ్గర మనకు గూడ్స్ అనేవి పర్చేస్ చేస్తున్నారు, సో వాళ్ళ దగ్గర ఎంత ఎంగేజ్మెంట్ రేట్ అనేది ఎంతగా ఉంది, వాళ్ళ వాల్యూ అంటే వాళ్ళ ఫ్రీక్వెన్సీ ఎంత ఉంది. సో మీకు ప్రీవియస్ క్లాసెస్ చెప్పాను, ఫ్రీక్వెన్సీ అని, నెక్స్ట్ రికరెన్స్ అని, సో ఇలాంటివన్నీ చెప్పాను కదా. సో వాటన్నిటిపైన బేస్ చేసుకొని వాళ్ళ యొక్క డేటాబేస్ అనేది వాళ్ళు కలెక్ట్ చేసుకొని వాళ్ళు స్టోర్ చేయడం జరుగుతుంది. ఓకేనా? సో ఇది ఒక ఇంటెలిజెంట్ డేటాబేస్ అని మనము చెప్పచ్చు ఈ విధంగా. నెక్స్ట్ వన్, సిఆర్ఎం టూల్ ఈజ్ యూస్ టు సపోర్ట్ సిఆర్ఎం మోడల్. సో మనకు పూర్తి సిఆర్ఎం మోడల్ని సపోర్ట్ చేసేది ఏంటంటే ఈ సిఆర్ఎం టూల్. సో ఇది మనకు ఎంతగానో చాలా యూస్ఫుల్ అవుతుంది కంపెనీకి. ఓకేనా? నెక్స్ట్ వన్, సిఆర్ఎం మోడల్. సో ఇప్పుడు సిఆర్ఎం మోడల్ అంటే the outline steps that you will be taking to win a customer's trust and nature. అంటే ఇది చూడండి, ఫ్రమ్ టైమ్ టు టైం, అంటే మనకు టైం టు టైం వరకు మనకు ప్రతి ఒక్క డే బై డే మనకు మార్కెట్ అనేది మనకు ఎలా అయితే చేంజ్ అవుతుందో, సో అలా టైం టు టైం మనము కస్టమర్స్ యొక్క ఫేత్, ఇంకా వాళ్ళ యొక్క ట్రస్ట్ని, వాళ్ళ నమ్మకాన్ని మనము గెయిన్ చేయాలన్నమాట. ఓకేనా? సో ఇది మనకు ఈ సిఆర్ఎం మోడల్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఓకేనా? ద అవుట్లైన్ స్టెప్స్ దట్ యూ విల్ బీ టేకింగ్ టు విన్ ఏ కస్టమర్ ట్రస్ట్ అండ్ నర్చర్. అంటే వాళ్ళ యొక్క నమ్మకాన్ని మనము గెయిన్ చేసి మళ్ళీ దాన్ని ఇంకా మరింత నమ్మకంగా వాళ్ళకు ఉండే విధంగా వాళ్ళకు డిఫరెంట్ వాళ్ళకు హెల్ప్ఫుల్గా ఉండే సర్వీసెస్ ఇవ్వడము, టైం టు టైము వాళ్ళు ఇచ్చే ఫీడ్బ్యాక్ని మనము ఫాలో అయ్యి దానికి అనుగుణంగా ఇంకా మరిన్ని ఇంప్రూవ్మెంట్స్ అయితే చేయడము. సో ఇలా మనకు డైలీ మార్కెట్లో ఎలా అయితే అడ్వాన్స్మెంట్స్, అంటే టెక్నాలజీ ఎలా మనకు డైలీ చేంజ్ అవుతుందో, సో వాటికి ప్రకారంగా మనము అప్డేట్ చేసుకోవడము. సో ఇలాంటివన్నీ కూడా మనకు ఈ సిఆర్ఎంలో స్టెప్స్ అనమాట. ఓకేనా? నెక్స్ట్ చూడండి, ఏ సిఆర్ఎం మోడల్ టార్గెట్ ఈజ్ నాట్ జస్ట్ టు గెట్ సేల్స్ బట్ టు టేక్ కేర్ ఆఫ్ కస్టమర్ ప్రాబ్లమ్స్. అంటే ఇంకొక ఇంపార్టెంట్ మనకు పాయింట్ ఏంటంటే, సో మనము ఎప్పటికప్పుడు మనము కస్టమర్స్ని వాళ్ళకు సర్వీస్ ఇవ్వడము. సో అంటే వాళ్ళకు జస్ట్ ఓన్లీ గూడ్స్ మాత్రమే అమ్మడం అంటే వాళ్ళకు సేల్స్ చేయడమే కాకుండా,
సో వాళ్ళకి ఎలా ఉండాలంటే వాళ్ళకి ఫ్యూచర్లో ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చినా కూడా సపోజ్ ఇప్పుడు ఒక హోండా బైక్ ఉందనుకోండి. సో హోండా బైక్ మనము కస్టమర్కి మనము ఎప్పుడైతే డెలివరీ చేసామో సో అప్పటి నుంచి మళ్ళీ తర్వాత మనకు ఫ్యూచర్లో కూడా వాళ్ళకు ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా సో వాళ్ళని మనము ప్రాబ్లమ్స్ని హ్యాండిల్ చేసి వాళ్ళకి ఒక మంచి సర్వీస్ ఇచ్చి సో వాళ్ళ యొక్క నమ్మకాన్ని మనము గెయిన్ చేయగలిగే ఉండాలన్నమాట. అలాగా ఓకేనా. సో అలా ఉంటే ఏమవుతుంది మనకు సిఆర్ఎం అంటే కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్. సో సిఆర్ఎం అంటే కస్టమర్తో మనకు రిలేషన్ అనేది చాలా బాగుంటుంది. సో దానివల్ల ఏమవుతుందంటే మనకు ఫ్యూచర్లో మరింత బెనిఫిట్స్ అయితే వస్తాయి. సో మీకు వర్డ్ ఆఫ్ మౌత్ అని చెప్పాను కదా. సో ఇలాంటి సర్వీస్ ఇస్తే ఏమవుతుంది మనకు ఆ కస్టమర్ అనే పర్సన్ సో అదర్ వాళ్ళ ఫ్రెండ్స్ కానీ వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ రిలేటివ్స్కో సో ఇలా అందరికీ కూడా వర్డ్ ఆఫ్ మౌత్ సో ఇంకా కంపెనీ గురించి చెప్పడం జరుగుతుంది. సో ఇలాగా మనం ఏం చేయాలంటే ఒక సేల్స్ పైన టార్గెట్ చేయకుండా సో తర్వాత వచ్చే మనకు ప్రాబ్లమ్స్ కావచ్చు, వాళ్ళ యొక్క సర్వీస్ రిలేటెడ్ ఎలాంటి ప్రాబ్లం వచ్చినా కూడా వాళ్ళకు హ్యాండిల్ చేసి వాళ్ళకు స్మూత్గా డీల్ చేసి వాళ్ళకు మంచి మనము సర్వీస్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఓకేనా. సో ఇదనమాట. నెక్స్ట్ టార్గెట్స్. సో చూడండి దీంట్లో యాక్చువల్గా టార్గెట్స్ ఎలా ఉంటాయంటే బిల్డ్ క్వాలిటీ కస్టమర్ రిలేషన్స్ టు ఇంక్రీజ్ ద లాయల్టీ అనమాట. ఓకేనా. సో ఇలా ఉంటుంది లాయల్టీ అండ్ ఆఫ్ కస్టమర్ టువర్డ్స్ కంపెనీ. అంటే చూడండి కస్టమర్ రిలేషన్స్ అండ్ ఇంక్రీజ్ లాయల్టీ అంటే వాళ్ళతో ఇప్పుడు నేను చెప్పాను కదా. సో ఇదంతా ఎక్స్ప్లెనేషన్ కూడా ఈ పాయింట్కి సంబంధించి అనమాట. సో వాళ్ళతో మనము ఎలా ఉండాలంటే వాళ్ళ యొక్క రిలేషన్స్ అంటే వాళ్ళతో మంచిగా అంటే మనం ఎప్పటికప్పుడు వాళ్ళకు అప్పుడప్పుడు ఫోన్ చేసి సో వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకోవడము. సో ఎలా ఉంది, మీకు ఏదైనా ప్రాబ్లం వస్తుందా, సో మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే మాకు ఫోన్ చేయండి. సో మీకు ఎలా నెక్స్ట్ మీకు వాళ్ళకు సర్వీసెస్ ఇవ్వడము. సో బైక్ తీసుకుంటే బైక్కి సంబంధించిన వాళ్ళకు మంచి ఇంకా నెక్స్ట్ రాబోయే టెక్నాలజీ ఎలా ఉంది, సో ఇంకా కొత్త బైక్స్ ఎలా వస్తున్నాయి, సో ఇలాంటివన్నీ కూడా ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ఎప్పటికప్పుడు అప్డేట్ చేయడము. సో ఇలాంటివన్నీ కూడా మనము ఒక కస్టమర్తో రిలేషన్షిప్లో మనము ఉండాలన్నమాట. ఓకేనా. టువర్డ్స్ కంపెనీ అంటే అదేమవుతుంది మనకు అల్టిమేట్గా ఒక కంపెనీ పైన ఒక కస్టమర్ కూడా అట్ ద సేమ్ టైం కంపెనీ పైన నమ్మకం అనేది వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ అండర్స్టాండ్ కస్టమర్ నీడ్ అండ్ పర్సనలైజ్ ద కస్టమర్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు సపోజ్ ఆ హోండా బైక్ ఎవరైతే తీసుకున్నారో ఆ కస్టమరు, సో ఆ కస్టమర్కి తర్వాత మళ్ళీ తనకి కావాల్సిన డిఫరెంట్ ఎప్పుడు సపోజ్ నార్మల్గా ఉన్న బైక్ని కొంచెం డిఫరెంట్గా మాడిఫైడ్గా కావాలనుకున్నారు అనుకోండి. సో వాళ్ళకి సంబంధించిన కస్టమైజేషన్ చేసి ఇవ్వడము. సో వాళ్ళు ఎలాగైతే వాళ్ళు కోరుకుంటున్నారో వాళ్ళ పర్సనలైజింగ్ ఎలా ఉందో, వాళ్ళ కస్టమైజేషన్ ఎలా ఉందో, సో దానికి అనుగుణంగా వాళ్ళకు చేంజెస్ చేసి ఇవ్వడము. సో అలా అనమాట. సో ఓకేనా. ఇలా ఉంటుంది కస్టమర్కి ఇంకా నెక్స్ట్ కంపెనీ యొక్క మధ్యలో రిలేషన్ అనమాట. నెక్స్ట్ థర్డ్ పాయింట్ చూడండి. క్రియేట్ ఏ కాంపిటేటివ్ అడ్వాంటేజ్ బికాస్ ఫర్ బెటర్మెంట్ దాన్ రైవల్స్. అంటే ఇప్పుడు ఏమవుతుందంటే మనము ఎప్పటికప్పుడు వాళ్ళకు మంచి సర్వీస్ ఇచ్చి వాళ్ళకు అడ్వాన్స్మెంట్ ఇచ్చామనుకోండి. అంటే ఏమవుతుంది మనకు ఇప్పుడు హోండా ఇప్పుడు ఒక షోరూమ్ ఉందనుకో, ఇక్కడ ఒక షోరూమ్ ఉంది. సో ఆపోజిట్ మనకు నెక్స్ట్ సుజుకి షోరూమ్ ఉంది. సో ఇక్కడ వాళ్ళకి ఏమవుతుందంటే ఇద్దరికి మధ్యలో కాంపిటీషన్ అనేది ఆటోమేటిక్గా మనకు ఫామ్ అవుతుంది. సో అప్పుడు ఏమవుతుందంటే కస్టమర్స్ ఎవరైతే హోండా దగ్గరికి వచ్చారో సో మళ్ళీ వాళ్ళు సుజుకి దగ్గరికి వెళ్ళకుండా సో వీళ్ళే ఏం చేస్తారంటే సో మీకు తెలిసే ఉంటుంది, మీకు కస్టమర్స్ అంటే కాంపిటీషన్ అంటే ఎలా ఉంటుంది. సో వీళ్ళు ఇచ్చే సర్వీసెస్ కంటే బెటర్మెంట్గా ఇవ్వడానికి ఎప్పటికప్పుడు వీళ్ళు వాళ్ళ వాళ్ళ యొక్క చేంజెస్ చేస్తూ ఉంటారు కంపెనీలో. ఓకేనా. సో మనకు తక్కువ కాస్ట్లో ఎక్కువ బెనిఫిట్స్ ఇచ్చే విధంగా మనకు కాంపిటీటర్స్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి ఎప్పుడప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటారనమాట. ఓకేనా. అది నెక్స్ట్ హౌ సిఆర్ఎం టూల్స్ సపోర్ట్ సిఆర్ఎం మోడల్. సో మరి ఇప్పుడు ఎంతసేపు అయితే మనము సిఆర్ఎం టూల్స్ గురించి చూసాం కదా. సో ఆ సిఆర్ఎం టూల్స్ అనేవి సిఆర్ఎం మోడల్కి అల్టిమేట్గా మనకు ఎలా సపోర్ట్ అవుతాయి అనేది చూద్దాం. ఇప్పుడు చూడండి. ఆర్గనైజెస్ కస్టమర్ ఇన్ఫర్మేషన్, రికార్డ్స్ కస్టమర్ కాల్స్. సో కస్టమర్ యొక్క ఇన్ఫర్మేషన్ని మనము చక్కగా ఆర్గనైజ్ చేసుకోవాలి. అంటే ఒక ఫైల్లో సో ఇది సాఫ్ట్వేర్ ఉంది కదా. సో సాఫ్ట్వేర్లో ఏమవుతుందంటే మనకి ఎప్పుడైనా కస్టమర్ షోరూమ్కి వచ్చిన తర్వాత సో ఇక్కడ నేను బైక్ ఎగ్జాంపుల్ తీసుకున్నాను కాబట్టి షోరూమ్ అంటున్నాను. సో కస్టమర్ షోరూమ్ దగ్గరికి వచ్చిన తర్వాత మనము వాళ్ళ యొక్క డీటెయిల్స్ని కలెక్ట్ చేసి సో వాళ్ళ యొక్క ప్రిఫరెన్సెస్ని కలెక్ట్ చేసి సో వాళ్ళ ఎలాంటి బైక్ కావాలనుకుంటున్నారు, సో ఎంత బడ్జెట్లో కావాలనుకుంటున్నారు, సో ఇలాంటివన్నీ ఇన్ఫర్మేషన్, సో వాళ్ళ అడ్రస్ కావచ్చు, వాళ్ళ ఫోన్ నెంబర్, మెయిల్ ఐడి ఇలాంటివన్నీ కలెక్ట్ చేసి తర్వాత కస్టమర్తో మాట్లాడిన తర్వాత మళ్ళీ
వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళకి కాల్ చేసి వాళ్ళ కాల్స్ యొక్క రికార్డ్ చేసుకొని సో వాళ్ళ చేంజ్ వాళ్ళ ఇష్టాలలో ఏమైనా చేంజెస్ చేశారా, అంటే వాళ్ళు మళ్ళీ వేరే ఏదైనా కావాలనుకుంటున్నారా, సో ఇలాంటివన్నీ కూడా వాళ్ళు రికార్డ్ చేసి ఇలాంటివన్నీ చేస్తారనమాట. ఓకేనా. నెక్స్ట్ వన్, ట్రాక్స్ ఈమెయిల్స్ ఆఫ్ కస్టమర్. సో ఇది ఇన్ఫర్మేషన్ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు ఈమెయిల్ ఐడీస్ సో ఇలాంటివన్నీ కూడా జనరల్గా తీసుకొని మళ్ళీ వాళ్ళకు ఏదైనా కొత్త ఆఫర్స్ కనుక లాంచ్ అయితే, సో ఏదైనా కొత్త మోడల్స్ కనుక బైక్లో లాంచ్ అయితే మళ్ళీ వాళ్ళకు ఇంటిమేట్ చేయడము, సో ఇలాంటివన్నీ వాళ్ళు కస్టమర్ సిఆర్ఎం మోడల్లో జరుగుతుంటాయి ఈ టూల్స్ వల్ల. ఇట్ ఆటోమేటికల్లీ మూవ్స్ ద ఇన్ఫర్మేషన్ ఆఫ్ ఏ కస్టమర్ ఇన్ డేటాబేస్. సో ఇప్పుడు ఏమవుతుందంటే మనం ఎప్పుడైతే ఒక కస్టమర్ దగ్గర నుంచి ఒక ఇన్ఫర్మేషన్ని మనం గ్యాదర్ చేసామో సో ఆ ఇన్ఫర్మేషన్ ఏమవుతుందంటే ఎప్పటికప్పుడు మనకు డేటాబేస్లో వెళ్ళిపోయి స్టోర్ అవుతూ ఉంటుంది. ఓకేనా. సో ఎందుకంటే మనకు ఫ్యూచర్లో మళ్ళీ ఎప్పుడైనా మనము సేల్స్ టీమ్ ఉంటుంది కదా కంపెనీలో, ఆ సేల్స్ టీమ్ మళ్ళీ ఎప్పుడైనా కస్టమర్స్ దగ్గరికి అప్రోచ్ అవ్వాలంటే ఈ డేటాబేస్ అనేది అప్పుడు వాళ్ళకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట. ఓకేనా. సో ఫ్రెండ్స్ ఇక్కడి వరకు అయితే అర్థమైంది అనుకుంటున్నాను. సో నెక్స్ట్ వన్ చూడండి. సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఎర్లీ యాక్సెస్ డేటా సొల్యూషన్స్ ఆర్ రెడీ ఫర్ ద సిమిలర్ ప్రాబ్లమ్స్. సో ఇక్కడ ఈ టూల్స్ వల్ల మరొక ఇంపార్టెంట్ యూజ్ ఏంటంటే చూడండి, ఎప్పుడైనా ఒక కస్టమర్కి ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకోండి, సో దానికి రిలేటెడ్ సొల్యూషన్ అనేది వాళ్ళ దగ్గర ఆల్రెడీ ప్రీ రికార్డెడ్ అంటే డిఫాల్ట్ అంటారు కదా, ఎక్స్క్యూజ్ మీ ఫ్రెండ్స్, సో డిఫాల్ట్ అంటారు కదా, సో డిఫాల్ట్గా మనకు అంతకుముందు ఏదైనా ఒక కస్టమర్ దగ్గర ఒక ప్రాబ్లం వస్తే సో అలాంటి ప్రాబ్లమ్ని మళ్ళీ ఎవరైనా కస్టమర్ మళ్ళీ అదే ప్రాబ్లంతో వస్తే సో ఏమవుతుందంటే ఈ డేటాబేస్ టూల్స్ వల్ల సిఆర్ఎం టూల్స్ వల్ల సో ఆ సొల్యూషన్ అనేది వాళ్ళకు ఎక్కువగా ఇబ్బందిగా ఉండకుండా అదే సొల్యూషన్ని నెక్స్ట్ వచ్చే కస్టమర్స్కి వాళ్ళు ఏం చేస్తారంటే అప్లై చేస్తారనమాట. సో అప్పుడు ఏమవుతుంది, ఎర్లీ యాక్సెస్ టు డేటా అవుతుంది. అంటే ఈ డేటా అనేది దేనికి, ఏం డేటా, ఈ మనకు ఏదైతే ప్రాబ్లం వచ్చిందో ఆ ప్రాబ్లంకి రిలేటెడ్ సొల్యూషన్ ఉంటుంది కదా, సో ఆ డేటా అనేది వీళ్ళు తొందరగా యాక్సెస్ చేయొచ్చు. అంటే వాళ్ళు తొందరగా కస్టమర్కి మనము ప్రాబ్లమ్ని రిజాల్వ్ చేయొచ్చు అనమాట. ఓకేనా. సో నెక్స్ట్ పాయింట్ చూసినట్లయితే వర్క్ విత్ మార్కెటింగ్ అండ్ సపోర్ట్. సో మనకు సేల్స్ అనేది ఎంత ఇంపార్టెంట్ ఒక కంపెనీలో, అలాగే మార్కెటింగ్ అండ్ సపోర్ట్ టీమ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఓకేనా. సో ఇంతకుముందు నేను చెప్పాను కదా, సేల్స్ పైన ఒక్కదానిపైనే ఏ కంపెనీ కూడా ఎప్పుడు ఫోకస్ చేయదు. తర్వాత వాళ్ళకు ఇచ్చే సర్వీస్ అంటే కస్టమర్స్కి సర్వీస్ ఇస్తారు కదా, సో ఆ సర్వీస్కి రిలేటెడ్ వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు దానిపైన కూడా ఫోకస్ చేస్తూ ఉంటారు. సో ఈ మార్కెటింగ్ అండ్ సపోర్ట్ టీమ్ కూడా సో చాలా ఇంపార్టెంట్. చూడండి ఇదే టూల్స్ ఇవన్నీ కూడా మనకి ఏమవుతుందంటే ఈ మార్కెటింగ్ అండ్ సపోర్ట్ టీమ్తో వాళ్ళు ఏం చేస్తారు, కోఆర్డినేట్ చేస్తూ వర్క్ చేస్తూ ఉంటారు. సో ఇదేమవుతుంది, ఇంటిగ్రేట్ విత్ సేల్స్, సపోర్ట్ అండ్ మార్కెటింగ్. సో నేను చెప్పాను కదా, సో అదే అనమాట. నెక్స్ట్ ఇప్పుడు మనము 4 ఇంపార్టెంట్ సిఆర్ఎం మోడల్స్ చూడబోతున్నాము. సో ఈ 4 ఇంపార్టెంట్ మోడల్స్ కూడా మనకు ప్రీవియస్ ఇయర్ ఎగ్జామ్లో మనకు అడిగారు. సో కాబట్టి జాగ్రత్తగా చూడండి. సో ఈ మోడల్స్ పైన క్వశ్చన్ అడుగుతూ ఉంటారు. ఫస్ట్ వన్ వచ్చేసి చూడండి, ఐడిఐసి మోడల్. ఐడిఐసి మోడల్ అంటే ఏంటంటే ఐడెంటిఫై, డిఫరెన్షియేట్, ఇంటరాక్ట్ అండ్ కస్టమైజ్. సో ఈ మోడల్లో ఈ ఫుల్ ఫామ్లోనే ఈ మోడల్ యొక్క పూర్తి ఎక్స్ప్లెనేషన్ అనేది మనకు ఉందన్నమాట. చూడండి యాక్చువల్గా ఈ మోడల్ అనేది డెవలప్డ్ బై హూ, అంటే ఎవరెవరు ఈ మోడల్ని డెవలప్ చేశారని ఎగ్జామ్లో అడుగుతారు. సో ఐడిఐసి మోడల్ అనేది మనకు సిఆర్ఎంలో ఎవరు డెవలప్ చేశారంటే పెప్పర్స్ అండ్ ర్యాగర్స్ అనే ఇద్దరు పర్సన్స్ కూడా మనకు 1995లో ఈ మోడల్ని డెవలప్ చేయడం జరిగింది. సో ఇట్స్ పర్పస్ ఈజ్ టు యాక్సెస్ ద ఎక్స్పెక్టేషన్ అండ్ దేర్ వాల్యూ టు ద బిజినెస్. అంటే చూడండి, ఇట్స్ పర్పస్ ఈజ్ టు యాక్సెస్ ద ఎక్స్పెక్టేషన్ అండ్ దేర్ వాల్యూ టు ద బిజినెస్. అంటే మనకు ఏదైతే కస్టమర్ నుంచి మనకు కస్టమర్ ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తారో సో వాళ్ళకి సంబంధించి దానికి రీచ్ అయ్యే విధంగా ఉంటుందన్నమాట. ఓకేనా. నెక్స్ట్ ఫర్ 1-to-1 ఇంటరాక్షన్ విత్ ద కస్టమర్. మళ్ళీ తర్వాత ప్రతి ఒక్క కస్టమర్తో కూడా ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళ యొక్క చాయిసెస్ని తెలుసుకోవడానికి యూజ్ అవుతుంది ఈ మోడల్. ఓకేనా. సో మనము ఐడిఐసి అంటే ఏమని చెప్పుకున్నాము, ఐడెంటిఫై, డిఫరెన్షియేట్, ఇంటరాక్ట్, కస్టమైజ్ అని చెప్పుకున్నాం కదా. సో మనం ఇప్పుడు 1 by 1 చూద్దాము. ఓకేనా. ఫస్ట్ వన్ ఐడెంటిఫై. సో ఫర్ ఐడెంటిఫై అంటే ఏంటి ఫ్రెండ్స్, మనము కస్టమర్స్ని అంటే తెలుసుకోవాలి ఫస్ట్. సో ఏ కస్టమర్ ఏది కోరుకుంటున్నారు, అంటే ఏ కస్టమర్ మనకు బిగ్ కస్టమర్ అంటే వేల్ కస్టమర్ అంటారు దీనిలో సిఆర్ఎంలో.
వేల్ కస్టమర్ అంటే ఎవరు? సో మనకు ఎవరైతే మనకు పెద్ద హై బడ్జెట్లో మనకు గూడ్స్ని అయితే తీసుకుంటారు మన దగ్గర అనేది, లాయల్గా ఉంటారో, సో వాళ్ళను మనము సో బిగ్ కస్టమర్స్ అంటారు. సో అలాంటి కస్టమర్స్ని, లేదంటే మిడిల్ క్లాస్ మనకు ఏంటి, మనకు మిడిల్ క్లాస్ కస్టమర్స్ని లేదంటే ఇంకా మనకు ఇప్పుడు వేల్ కస్టమర్స్ అన్నాం కదా, సో వాళ్ళను వేల్ కస్టమర్స్ సో వీళ్ళందరినీ కూడా ఐడెంటిఫై అంటే వాళ్ళను మనకు గుర్తించడానికి ఏమవుతుందంటే ఇది యూజ్ అవుతుంది అనమాట. ఓకేనా, సో యూజ్ అవుతుంది. సో చూడండి, దీనివల్ల యాక్చువల్గా దీనిలో ఏం చేస్తారంటే డ్రిప్ ఇరిగేషన్ ఈజ్ యూజ్డ్. సో ఐడెంటిఫై చేయడానికి మనము సో ఎలా ఐడెంటిఫై చేస్తారు వీళ్ళు? సో ఐడెంటిఫై చేయడానికి డ్రిప్ ఇరిగేషన్ అనే దాన్ని వాడతారనమాట. ఓకేనా, సో ఈ డ్రిప్ ఇరిగేషన్ అంటే మనకు దీన్ని ఎలా యూజ్ చేస్తారు అంటే కలెక్టింగ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద కస్టమర్. సో ఈ డ్రిప్ ఇరిగేషన్ అంటే యాక్చువల్లీ అగ్రికల్చర్లో ఒక మెథడ్. సో డ్రిప్ ఇరిగేషన్ అనేది సో అదే టెర్మినాలజీ ఇక్కడ మనకు సిఆర్ఎంలో వాడారు, కలెక్టింగ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ కస్టమర్స్. సో ఎలా కలెక్ట్ చేస్తారు? వాళ్ళకు కాల్ చేయడం కానీ, వాళ్ళకు మెయిల్స్ పంపించడం కానీ, లేదంటే సర్వే పంపించడం కానీ, సో ఇలాంటివన్నీ కూడా వాళ్ళకు పంపించి వాళ్ళని అప్రోచ్ అయ్యి సో వాళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళు తీసుకుంటారు. సో మీకు ఎప్పుడైనా మీరు గమనించుంటారు సో మీకు మెయిల్స్ వచ్చి ఉంటాయి డిఫరెంట్ కంపెనీస్ నుంచి. సో ఆ మెయిల్స్లో వాళ్ళు ఏం అడుగుతారు? మీ డీటెయిల్స్ అడుగుతారు, మీ నేము, మీ మొబైల్ నెంబర్, మీ ఈమెయిల్ ఐడి అడుగుతారు కదా. సో సేమ్ ఇక్కడ కూడా అదే విధంగా వాళ్ళు ఏం చేస్తారంటే సో డిఫరెంట్ కస్టమర్స్ని ఐడెంటిఫై చేయడానికి వాళ్ళు ఏం చేస్తారు, ఇలాంటి సర్వే ఫామ్స్, ఇలాంటి మెయిల్స్ అన్నిటిని పంపిస్తుంటారు. ఓకేనా, అండ్ మీరు పైన చూసే ఉంటారు దీస్ వెబ్సైట్ కంటెంట్స్ కుకీస్. సో వెబ్సైట్ కంటెంట్స్ కుకీస్ అంటే ఏంటంటే వాళ్ళు మీ ఇన్ఫర్మేషన్ అడుగుతున్నారని అర్థం. ఓకేనా, సో అదనమాట. సో ఇది ఐడెంటిఫైకి సంబంధించి. నెక్స్ట్ ఇప్పుడు డిఫరెన్షియేట్. సో మనం ఐడెంటిఫై చేసాం కదా, సో ఐడెంటిఫై చేశాక మనం ఏం చేస్తాము, డిఫరెన్షియేషన్ చేస్తాం. అంటే ఏ కస్టమర్ మనకు మిడిల్ క్లాస్ కస్టమరా, లేదంటే మనకు వేల్ కస్టమరా. సో ఇలా మనం ఏం చేస్తామంటే డిఫరెన్షియేషన్ చేస్తామన్నమాట. అది ఎలా చేస్తామో చూడండి, బై ఆర్ఎఫ్ఎం వాల్యూ అండ్ మనీ నీడ్స్. బై ఆర్ఎఫ్ఎం వాల్యూ, ఆర్ఎఫ్ఎం అంటే ఏమని మీకు ప్రీవియస్ క్లాస్లో చెప్పాను, మనకు ఫ్రీక్వెన్సీ అని. సో ఇలా చెప్పాను మీకు ప్రీవియస్ క్లాస్లో చూడండి. అండ్ మనీ. సో దీనివల్ల ఏమవుతుందంటే నీడ్స్ కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ కస్టమర్ టు కస్టమర్. అంటే ఇది డిఫరెన్షియేషన్ ఎలా మనకు బేస్ అయ్యి ఉంటుంది, ఒక్కొక్క కస్టమర్ నుంచి ఒక కస్టమర్ చేంజ్ అంటే వేరేగా ఉంటుంది అంతే కదా. ఇప్పుడు ఒక రకంగా కావాలంటారు ఒక ఏదైనా ఒక వస్తువు, సో ఇంకో కస్టమర్కి వాళ్ళ చాయిసెస్ వేరేగా ఉంటాయి. సో ఇలా మనకి ఏమవుతుందంటే ప్రతి ఒక్క కస్టమర్కి అనేది డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట. సో దానిపైన వాళ్ళు ఏం చేస్తారు, డిఫరెన్షియేషన్ చేస్తారు. చూడండి, లైక్ వేల్ కస్టమర్. సో వేల్ కస్టమర్ అంటే ఎవరైతే పెద్ద కస్టమర్స్ ఉంటారో, సో మనకు రెగ్యులర్గా మన దగ్గర ఎవరైతే గూడ్స్ని తీసుకుంటారో, సో అది కూడా మనకు అంటే ఎక్కువ కాస్ట్ ఉన్న గూడ్స్ని తీసుకొని రెగ్యులర్గా తీసుకుంటారో, సో వాళ్ళని ఏమంటారు, వేల్ కస్టమర్స్ అంటారు. సో వాళ్ళకి సంబంధించిన నీడ్స్, సో వాళ్ళకి సంబంధించిన అవసరాలను కనుక్కోవడము, సో ఇలాగనమాట. ఓకేనా, నెక్స్ట్ ఇట్ హెల్ప్స్ ఇన్ ఐడెంటిఫైయింగ్ లాయల్ కస్టమర్స్. సో ఇలా డిఫరెన్షియేషన్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఎవరైతే మనకు ప్రాఫిటబుల్ కస్టమర్స్ ఉన్నారో, ఎవరైతే రెగ్యులర్ కస్టమర్స్ ఉన్నారో, లేదంటే ఎవరైతే అప్పుడప్పుడు తీసుకుంటారో, తక్కువ కాస్ట్లో తీసుకుంటారో, సో వాళ్ళందరినీ కూడా మనము వేరేగా డిఫరెన్షియేషన్ ఐడెంటిఫై చేయడానికి మనకు ఈ డిఫరెన్షియేషన్ అనేది యూజ్ అవుతుంది. ఓకేనా, దేర్ ఫీడ్బ్యాక్ కెన్ బి వాల్యుబుల్ ఫర్ ఇంక్రీజింగ్ ఎఫిషియన్సీ, పర్ఫార్మెన్స్ అండ్ రెవెన్యూ. అండ్ తర్వాత ఏంటంటే ఇంకొకటి, ఫీడ్బ్యాక్ అనేది ప్రతి కంపెనీ కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో ఎవరైనా చూడండి, సో ఫీడ్బ్యాక్ అనేది కంపల్సరీగా తీసుకుంటారు. సో దీన్ని తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళ యొక్క చాయిసెస్, వాళ్ళ యొక్క వాల్యూస్, వాళ్ళ యొక్క ఎఫిషియన్సీ, సో వాళ్ళ పర్ఫార్మెన్స్ అంటే వాళ్ళు ఎన్నిసార్లు మనకు కంపెనీలో మనకు గూడ్స్ని తీసుకుంటున్నారు, సో ఇలాగనమాట. సో ఇలా అనేది మనకు ఇవన్నీ కూడా తెలుస్తుంటాయి. అండ్ వాళ్ళ వల్ల మనకు రెవెన్యూ అనేది ఎంత వస్తుంది కంపెనీకి. సో ఇవన్నిటి కూడా మనకు ఫీడ్బ్యాక్ ఫామ్ అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు ఇంటరాక్ట్. సో మనము డిఫరెన్షియేషన్ చేశాం కదా, సో డిఫరెన్షియేషన్ చేశాక మనకి ఏమవుతుంది, మనకి ఎవరైతే వేల్ కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో సో అది తెలుస్తుంది, మిడిల్ క్లాస్ కస్టమర్స్ ఎవరు ఉన్నారో వాళ్ళ గురించి తెలుస్తుంది. సో అప్పుడు తెలిసిన తర్వాత ఇంకా నెక్స్ట్ స్టెప్ ఏముంటుంది, వాళ్ళని కాంటాక్ట్ అవ్వడం, అంతే కదా. సో అదే ఇంటరాక్ట్ అనమాట. ఇట్ హెల్ప్స్ టు అండర్స్టాండ్ ద కస్టమర్ ఎక్స్పెక్టేషన్స్ అండ్ హౌ కస్టమర్ రిలేట్. అంటే ఏమవుతుందంటే ఇప్పుడు సపోజ్ మనకు మార్కెటింగ్ టీం ఉంటుంది కదా, మార్కెటింగ్ టీం ఏం చేస్తారంటే వాళ్ళని కాంటాక్ట్ అయ్యి వాళ్ళ యొక్క
ఎక్స్పెక్టేషన్స్ ఎలాగున్నాయి, సో వాళ్ళు ఏదైతే కోరుకుంటున్నారో సో ఇలాంటి అన్ని వాళ్ళ డాటా కూడా మొత్తము వాళ్ళు కలెక్ట్ చేయడం జరుగుతుంది. టు బిజినెస్ ప్రోడక్ట్ అండ్ సర్వీసెస్ అంటే వాళ్ళు ఎలాంటి ప్రోడక్ట్స్ని కోరుకుంటున్నారు, వాళ్ళకి ఎలాంటి సర్వీస్ని వాళ్ళు కోరుకుంటున్నారు కస్టమర్స్ అనే వాటి గురించి కంప్లీట్గా ఇంటరాక్షన్ అనేది జరుగుతుందన్నమాట. నెక్స్ట్ ఈ కలెక్ట్ ఫీడ్బ్యాక్ ఆఫ్ కస్టమర్స్ ఒపీనియన్స్, బాండ్స్, నెగిటివ్ రివ్యూస్. సో ఇవన్నిటిని కూడా వాళ్ళు ఏం చేస్తారు, కలెక్ట్ చేస్తారు. ఓకేనా. సో ఈ కలెక్ట్ చేసేది ఎందుకంటే చూడండి, మనకు టు ఇంప్రూవ్ ప్రోడక్ట్ క్వాలిటీ. మరి ఇవన్నీ కూడా ఎందుకు చేస్తారండి పని అంటే వాళ్ళకి ఏం పని లేదా అంటే వాళ్ళ పని ఇదే. ఏం పని వాళ్ళది, ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీళ్ళ ఫీడ్బ్యాక్, సో వాళ్ళ యొక్క కస్టమైజేషన్, వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్, వాళ్ళు ఎలాంటి వాటిని కోరుకుంటున్నారు ఇవన్నిటిని తెలుసుకొని ఏం చేస్తారంటే వాళ్ళ దగ్గర ఉన్న ప్రోడక్ట్స్ని సో ఇంకా ఎలా ఇంప్రూవ్ చేయాలి వాళ్ళ క్వాలిటీని, మనకు కస్టమర్స్ సో ఇలా క్వాలిటీని ఇంక్రీజ్ చేస్తే మనకు కస్టమర్స్ అనేది ఇంకా ఎక్కువగా వస్తారు అనే దాని మీద వాళ్ళు ఫోకస్ చేస్తూ ఉంటారు. ఓకేనా. సో ఫ్రెండ్స్ నేను కంటిన్యూస్గా చెప్తూ వెళ్తున్నాను. సో దాదాపు మీకు ఇది అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఓకేనా. సో ఏదైనా ప్రాబ్లం ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా. సో ఎందుకంటే ఈ టాపిక్ అనేది, సబ్జెక్ట్ అనేది సో చెప్తూ వెళ్తుంటే సో అలా వస్తుందన్నమాట ఫ్లో అనేది. ఓకేనా. సో కస్టమర్ రిలేషన్షిప్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్. సో ఏ కంపెనీకైనా సో DFCCL అనేది కూడా ఒక సబ్సిడరీ కంపెనీ ఆఫ్ రైల్వేస్ అని చెప్పుకున్నాం కదా మనం స్టార్టింగ్లో. సో కాబట్టి మీరు చేసే జాబ్ అనేది దీనికి రిలేటెడ్గా ఉంటుంది కాబట్టి సో మీరు కూడా నేను ఎలా అయితే చెప్తున్నానో సో అదే విధంగా మీరు కూడా అదే మైండ్ సెట్తో మీరు వెళ్తూ ఉండాలి. ఓకేనా. అండ్ అలాగే ఇంకొక విషయం ఏంటంటే సో ఈ క్లాసెస్ అన్నింటినీ కూడా మీరు ఎప్పటికప్పుడు రివైజ్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. ఓకేనా. సో ఏదైనా అర్థం అవ్వకపోతే మళ్ళీ ఈ వీడియోని రిపీట్ చేసి మళ్ళీ చూడండి, మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది. నెక్స్ట్ వన్ చూడండి, ఇట్ ఆల్సో హెల్ప్స్ ఏ కంపెనీ టు డెవలప్ కస్టమర్ ఓరియంటెడ్ ప్రోడక్ట్స్. అంటే ఈ డేటా అన్నిటిని కలెక్ట్ చేసి వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకోవడం వల్ల ఏమవుతుంది ఫ్రెండ్స్, ఏమవుతుందంటే కస్టమర్ ఓరియంటెడ్ ప్రోడక్ట్స్. అంటే ఇప్పుడు ఒక ఫోన్ ఉందనుకోండి, ఈ ఫోన్ మనకు జస్ట్ 5,000కి కావాలి, జస్ట్ 5,000కే కావాలి. అండ్ దీనిలో మనకు ఫ్రంట్ కెమెరా ఉండాలి, బ్యాక్ కెమెరా ఉండాలి, దీనిలో 4GB ర్యామ్ ఉండాలి, 64GB ఇంటర్నల్ ఉండాలి. సో ఇలాంటివన్నీ కూడా మనకు అంటే కస్టమర్ యొక్క అవసరం, అంటే కస్టమర్ యొక్క ఏమంటారు వాళ్ళ యొక్క ప్రిఫరెన్సెస్, వాళ్ళ యొక్క చాయిసెస్ అనమాట. సో ఇవన్నిటిని కూడా వాళ్ళు తెలుసుకొని సో వాళ్ళు ఆలోచించి ఏం చేస్తారంటే సో 5,000 వాల్యూ అన్నారు, 4GB అన్నారు. సో 4GB అనేది 5,000లో పాసిబుల్ కాదు, ఏమవుతుంది సో ఒక 3GB ఇద్దాం. 64GB అన్నారు, 64GB పాసిబుల్ కాదు, 32GB ఇద్దాం. సో ఇలా ఏమవుతుందంటే వాళ్ళు ఇచ్చిన వాళ్ళ ఇన్ఫర్మేషన్ని బేస్ చేసుకొని వాళ్ళు ప్రోడక్ట్స్ అన్నిటిని వాళ్ళు డిజైన్ చేస్తారనమాట. సో దీనివల్ల ఏమవుతుంది, కంపెనీకి కస్టమర్స్ ఏదైతే కావాలనుకుంటున్నారో సో దానికి అనుగుణంగా కాకపోయినా దానికి దగ్గరలో ఉండే విధంగా వాళ్ళు ప్రోడక్ట్స్ని ఏం చేస్తారు, తయారు చేయడం జరుగుతుంది. ఓకేనా. సో ఫ్రెండ్స్ ఇక్కడి వరకు అయితే మనం ఈ క్లాస్లో చూసాము. సో ఒకే క్లాస్లో మరి ఎక్కువగా చెప్తే కూడా మీకు కొంచెం అర్థం అవ్వకపోవచ్చు, అంటే కొంచెం కన్ఫ్యూజన్గా ఉండొచ్చు. సో కాబట్టి ఇక్కడి వరకు మనం ఈ క్లాస్ని స్టాప్ చేసి మనము నెక్స్ట్ క్లాస్లో మిగతాది కంటిన్యూ చేద్దాం ఫ్రెండ్స్. సో ప్రతి క్లాస్ని కూడా మిస్ అవ్వకుండా చూడండి ఫ్రెండ్స్. ఓకేనా. సో దాదాపు ఇంకా త్వరగా క్లాసెస్ తీసుకొచ్చి కస్టమర్ రిలేషన్షిప్ని కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్ మ్యాక్సిమంగా. సో టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వకుండా ఉన్నట్లయితే ఇంకా కూడా కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, టెలిగ్రామ్ గ్రూప్ లింక్. సో దాన్ని క్లిక్ చేసి టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఓకేనా. సో అక్కడ మీకు PDFs అన్నీ కూడా మీకు అవైలబుల్గా ఉంటాయి. అండ్ ఛానల్ని ఇంకా కూడా సబ్స్క్రైబ్ చేయనట్లయితే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి బెల్ని క్లిక్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. సో దట్ నేను పెట్టే ప్రతి ఒక్క క్లాస్ కూడా మీకు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ లాగా వస్తూ ఉంటుంది. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.